లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ తీసుకోబోతున్నారు తనికెళ్ళ భరణి గారు. ఏమే ప్లీజ్. తనికెళ్ళ భరణి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పసందైన పేరు. భరణి నక్షత్రాన్ని తన పేరుగా మలుచుకున్నారు తనికెళ్ళ దశభరణి శేషప్రసాద్. ఆధ్యాత్మికం, అద్భుత నటనా కౌశలం, ఆటకథరా శివుడా అంటూ భగవంతుణ్ణే మెప్పించిన కవితా గానం అన్నీ కలగలిసిన భరణం. తనికెళ్ళ భరణి గారు తెలుగు సాహిత్య, సినీ, సాంస్కృతిక రంగాల్లో తనదైన ముద్ర వేశారు. తెలుగు మాటకు తళుకెత్తిన తారగా, తత్వవేత్తగా, మాటల్లో మాధుర్యాన్ని, భావాల్లో భద్రతను, మనసుల్లో మానవతను వెలిగించిన విలక్షణ ప్రతిభాశాలి తనికెళ్ళ భరణి. తనికెళ్ళ భరణి గారు మాటను ఆయుధంగా కాక ఆరాధనగా ఉపయోగించిన కవి. తెలుగు భాషకి అందాన్ని, అర్థవంతమైన అన్వయాన్ని అందించిన రచయితగా తనికెళ్ళ భరణి పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. వెండితెర మాటలకు వేద గంభీరతను అందించిన మాటల మాంత్రికుడు. ఆయన రచనల్లో ప్రతి వాక్యం వెనుక ఒక మానవతా సందేశం ఉంటుంది. నటుడిగా, కథా రచయితగా, మాటల రచయితగా, కవిగా, రంగస్థల నటుడిగా, దర్శకుడిగా, ఇలా అన్ని రంగాల్లో తనికెళ్ళ భరణిది అందెవేసిన చెయ్యి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 750కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన నటనకు ఎన్నో అవార్డులు వరించాయి. ఉత్తమ నటుడు, సహాయ నటుడు, ఉత్తమ మాటల రచయితగా నంది అవార్డులు అందుకున్నారు. బ్రిటిష్ పార్లమెంటులో విడుదలైన ఏకైక తెలుగు పుస్తకమైన వ్యాస రాసింది తనికెళ్ళ భరణే. ఆధునిక మాటలను సైతం గ్రాంధిక పదాలతో రంగరించి హృదయాలను కదిలించే ప్రాస తనికెళ్లకు మాత్రమే సొంతం. భాషకు రూపం, భావానికి రూపాంతరం, సంభాషణకు ప్రాణం పోసిన తనికెళ్ళ భరణి గారిని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరిస్తోంది జీ తెలుగు న్యూస్. పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. వెండితెర మాటలకు వేద గంభీరతను అందించిన మాటల మాంత్రికుడు. ఆయన రచనల్లో ప్రతి వాక్యం వెనుక ఒక మానవతా సందేశం ఉంటుంది. సభకి నమస్కారం. జీటీవీ వాళ్ళు, ప్రతిభావంతులైన కళాకారుల్ని, మిగతా రంగంలో ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానించి అవార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇదే వేదిక మీద మాకు ఆత్మీయులు కేటీఆర్ గారు, నాగేశ్వర రెడ్డి గారు, మిగతా మిత్రులు, దేశం కోసం ప్రాణాలని తృణప్రాయం చేసిన మహానుభావుడి తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళకు ముందు చప్పట్లు కొట్టాలి. వాళ్ళు అక్కడ ఉండడం బట్టే ఇక్కడ ప్రశాంతంగా మనం ఉండగలుగుతున్నాం. ఇలాంటి గుర్తింపులు ఏమిటంటే, నీరము తప్తలోహమున నిలిచి అనామకమైన నశించు. నీటి బొట్టు గనక వేడి పెనం మీద పడితే చుయ్యని ఆరిపోతుంది. ఆ నీరమే ముచ్చమట్లు నళినీదళ సంస్థితమై తనచ్చు. అదే నీటి బొట్టు గనక తామరాకు మీద పడితే కొంతసేపైనా ముచ్చంలాగా మెరుస్తుంది. ఆ నీరమే శుక్తిలో బడి మణిత్తముగాంచు సమంచిత ప్రభన్ అంటాడు భర్తృహరి. అంటే అదే నీటి బొట్టు ముచ్చపు చిప్పలో పడితే అది ముచ్చమే ప్రకాశిస్తుంది. సో ప్లేస్మెంట్స్ అన్నమాట. ఇలాంటి గుర్తింపులు వాళ్ళ భవిష్యత్తులో కళాకారులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇలాగా ప్రోత్సహిస్తున్న జీటీవీ యాజమాన్యానికి ఒకసారి నమస్కారం చెప్పుకుంటూ, ఇందాక వెంకయ్య నాయుడు గారు సుదీర్ఘమైన ప్రసంగం, ఆయన ఈ వయసులో కూడా అనర్గళంగా అంతంత సేపు మాట్లాడడం నిజంగా
ఆయన మాట్లాడిన తర్వాత తుఫాన్ వచ్చినప్పుడు తర్వాత ఏదో విసురుకులు అంత చప్పగా ఉంటుంది మేమేం మాట్లాడినా. అయినా ఈ సభలో నన్ను కూడా పిలిచినందుకు యాజమాన్యానికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే నా ఆత్మీయ మిత్రుడు మా హరీష్ శంకర్ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. శుభం భూయాత్. శివోహం.